త్వరగా వచ్చేసావా అమ్మా? ఏంటి తల విరబోసుకోనుంది? వెంట్రుకలు కట్ చేస్తున్నావా? ఎందుకింత జుట్టు? ఓరి దేవుడా, మీకు జుట్టు కట్ చేయాలా? నీవు పిచ్చి తల్లా చేస్తున్నా. వెళ్ళి చూస్తే తల వెంట్రుకలన్నీ కట్ చేస్తోంది. నేను వెళ్ళి అడిగితే నీ వెంట్రుకలు కూడా కట్ చేయనా అంది. వెంట్రుకలు కట్ చేసేదంతా వాళ్ళ ఇష్టం. నువ్వు ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పి చెడబెర తెచ్చుకోక. ఆ అమ్మాయికి ఏదో సమస్య ఉంది. నాకు ఆలోచిస్తేనే పిచ్చి పడుతోంది. ఇప్పుడు నీళ్ళతో ఉన్న పెద్ద చెరువు చాలా ఏలైంది. మా తాతగారు ఆ చెరువులోనే ఉన్నట్టు అందరూ మాట్లాడుకుంటారు. అందువల్ల ఆ చెరువులోకి ఎవ్వరూ దిగరు. నా అమ్మమ్మ కూడా అలాగే ఏదో సమస్య ఉంది. అమ్మమ్మకా? యా, మై మామ్స్ మదర్. సమస్యలంటే? ఫర్ ఎగ్జాంపుల్, మన అమ్మమ్మ పొద్దున్నే నిద్రలేస్తుంది కదా, అది చూస్తే భయం వేస్తుంది తెలుసా? విచ్ పవర్? లైక్ సూపర్ నోవా. నా అమ్మమ్మని చూసి అందరూ భయపడతారు. బామ్మలంటే ముసలోళ్ళు కదా, మరి మీరెందుకు భయపడుతున్నారు? మన అమ్మమ్మలు మనల్ని పరిగెత్తి పట్టుకోలేరనుకుందాం, కానీ మన అమ్మమ్మలు పిల్లిలా నడుచుకుంటూ వచ్చి ఒకే జంపులో మనల్ని పట్టుకుంటారు. పోరా, ఊరికి డూప్ కదా మాకొచ్చి చెప్తున్నావా నువ్వు? రండ్రా వెళ్దాం. వాళ్ళు భయపడిపోయారు. నువ్వు చెప్పినవన్నీ నిజమైన కథలా? రియల్ ఇన్సిడెంట్స్? ఇవన్నీ నేను చూడలేదు. ఇంట్లో అవ్వ చెప్పిన కథలు. అవ్వ అబద్ధాలు చెప్పదు. ఇంకో విషయం, ఇవన్నీ అమ్మమ్మ చేసింది కాదని అందరూ చెప్తున్నారు. అంటే అదొక పెద్ద అడవి. అమ్మ ఊరది కురువ ఫారెస్ట్. అడవి? యా, అదొక డిఫరెంట్ ఫారెస్ట్. అడవిలంతా అంతం అయిపోయాక మిగతా స్థలం గుడిగా మారిందని అమ్మమ్మ చెప్పింది. అక్కడ ఉన్న ఒక్కొక్క చెట్టు దేవుడి చెట్టు అని చెప్పింది. అక్కడ ఉన్న చెట్లకి కన్ను చెవులు అన్నీ ఉన్నాయి. భయంగా ఉంటుంది.
అక్కయ్య మనము వేటగాడిని చూడొచ్చా? అక్కయ్య రా. పద. టీ తీసుకోండి బాబు. ఇంకాస్త చక్కెర కావాలంటే ఇది తాగి చెప్పనా? ఆ, ఆ. అచ్చు, మొబైల్ గేమ్స్ తర్వాత ఆడ కూర్చోపెట్టే. నువ్వు వెళ్ళి నాన్న మొబైల్ అదే కళ్ళజోడు తీసుకురా. ఇదిగోండి. అమ్మా, నేను వెళ్ళి స్నానం చేసొస్తాను. ఆయమ్మా. ఏమైందో చెప్పు. ఏం లేదు, ఇది మొత్తం తినేస్తావా ఏంటి? నేను తింటున్నాను కదా. కరెక్టే. మిగిలింది నేను తినేస్తాను. షుగర్ ఎక్కువైతే నేనే కదా ఖర్చు పెట్టాల్సిందే. మన పెళ్లి జరిగే ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది. 17. 17. 3 ఏళ్ల పాటు మనం ప్రేమించుకున్నాం. మొత్తం 20 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నువ్వు ఇలా చేయడం చూస్తున్నాను. ఆగవే, కూర్చో. మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతావేంటి? నీకేమైంది?